So guys, welcome back to the channel. Hope you guys are doing absolutely great. Here I am your Akshay Raj. విషయం ఏంటంటే ఈ టీడీపీ గవర్నమెంట్ ఆర్ఎల్ సిబిఎన్ గవర్నమెంట్ రీసెంట్గా కొన్ని మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ చేసి దాని గురించి మాట్లాడుతుంది. అండ్ ఆ విషయం మీద మీరు తమిళ మీద చూసిన మా అక్క ఏం చేసిందంటే మా అక్క పోయింది అనమాట. ఆడికి పోయి మళ్ళీ సింపతి దెంగుదామని ట్రై చేసింది, బట్ వర్కౌట్ కాలేదు. దాన్ని ఓపెన్ చేయి అయితే నువ్వు దెంగే దాని గురించి జర మాట్లాడుతూ వీడియో చేస్తా. అండ్ మా అక్క వీడియోలో ఎంత ఫూలిష్ పాయింట్లు మాట్లాడిందంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది మా అక్క కంటే తెలివి చిన్న పోరోడు, ఇట్లా చిన్న 5 ఏళ్ల పోరు అనుకుంటుందని. ఓకే, సో కొన్ని పాయింట్స్ రాసుకొని వచ్చిన. అండ్ ఈ ప్రైవేటైజేషన్ ఎంతవరకు రైట్ ఎంతవరకు రాంగ్, దీంతో మనకేం ఎఫెక్ట్ అవుతుంది, నార్మల్ ప్రజలకి లాభం ఏమవుతుంది, అవన్నీ మాట్లాడదాం. ఓకేనా, ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎటువంటి బయాస్నెస్ లేకుండా మా అక్క ఏం చేసినట్టు సేమ్ అదే పంచాయతీ ఆ వీడియోలో స్లోగా మ్యానిపులేట్ చేసుకుంటూ బట్ మనం అట్లా చేయమన్నమాట. ఉన్నట్టు మాట్లాడతా పబ్లిక్ కి ఎంతవరకు లాభం పొందుతారు, ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది, పబ్లిక్ ఏ ఫ్యాక్టర్స్ లో ఎఫెక్ట్ అవుతుంది అన్నీ మాట్లాడదాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో విషయం ఏంటంటే మా అక్క ఏం చేసిందంటే మా అక్క పొద్దున్నే రెడీ అయ్యి గ్రౌండ్ రిపోర్ట్ అని చెప్పి యాజ్ యూజువల్ సింపతి దెంగుదామని చెప్పేసి గాజులు వేసుకుని వెళ్ళిపోయింది గ్రౌండ్కి. వెళ్ళిపోయినాక కాలేజ్ గ్రౌండ్ దగ్గర షో చేసింది. షో చేసిన తర్వాత షో వర్కౌట్ కాలేదు. లోపలికి వెళ్ళగానే కెమెరా వాళ్ళ ఓటేస్తాం అదే అన్నారు. ప్రిన్సిపల్తో కలవాలి, మేము ప్రిన్సిపల్తో మాట్లాడదామంటే ప్రిన్సిపల్ ఏమన్నాడంటే నువ్వు ఎవరిని రా నీతో మాట్లాడడానికి అన్నాడు. ఓకే అన్నాక మొహం దాబెట్టుకొని ఏం చేయాలి అర్థం కాక బయటకు వచ్చి ప్రిన్సిపల్ మొత్తం భయపడ్డని చెప్పి సెల్ఫ్ డబ్బా కొట్టుకుండే. కానీ యాక్చువల్ మ్యాటర్కి వద్దాం. 17 కాలేజెస్ ప్రైవేటైజేషన్ గురించి ఏదో టాపిక్ అవుతుంది. అండ్ ప్రజెంట్గా వెళ్ళింది ఒక కాలేజ్. ఒక కాలేజ్కి వెళ్ళేసి అట్లుంది ఇట్లుంది. కాలేజ్ చూస్తే మీకు ఎట్లా కనిపిస్తుంది, ఇట్లా కాలేజ్ చూస్తే నాకు కొత్తగా కనిపిస్తుంది, ఇట్లా ఫ్రెష్. అంటే బేసిక్ కాలేజ్ ఎట్లుంటే కొంచెం అక్కడక్కడ కొంచెం ఇట్లా రస్టీ లుక్ వస్తుంది. బేసిక్గా కట్టేసి ఉన్న కాలేజ్లో 5 ఏళ్ళ కింద కట్టేసి ఉన్న కాలేజ్ అయితే బట్ కాలేజ్ ఫ్రెష్గా కనిపిస్తుంది. పోరలే లేరు. ఆ వీడియోలో స్టూడెంట్ చూడలేదు నేను లిటరల్లీ. ఓకే, వచ్చేపోయే బస్సులు చూసినా కానీ స్టూడెంట్లను చూడలే. స్టూడెంట్లు వచ్చిర్రు, సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్ కూడా చదువుతారంట. వీళ్ళ స్టూడెంట్లను చూపించే స్టూడెంట్లను కెమెరా కూడా పిలిపించి అడుగుంటే వేరే ఉంటుండే ముచ్చట. బట్ ప్రజెంట్గా అయితే ఆ కాలేజ్కి పోయినాక ఏమన్నారంటే మీకు కొన్ని సిలబస్లు వేస్తాను, నోటీసులు ఉన్నాయి బోర్డు మీద అని చెప్పి కాలేజ్ మీద నోటీసులు ఉంటే ఆ నోటీసులు వేసేసి కాలేజ్ రన్నింగ్ లో ఉంది, ఆపరేషన్ లో ఉంది అని చెప్పి డప్పు కొట్టింది మా అక్క. ఓకే, మా అక్క డప్పు కొట్టినాక ఏమన్నదంటే అసలు జగన్ హయాంలో కాలేజీలే కట్టలేరు అన్నారు, చూడండి కాలేజీలు కట్టేసి ఉన్నాయి. ఆనెస్ట్ చెప్తున్నా, ఎన్ని కాలేజీలు కట్టాలి, ఎన్ని కట్టిర్రు, ఎన్ని సగంలో వదిలేసిర్రు. వెళ్ళింది ఒక కాలేజ్ కి, మళ్ళీ దాని నెక్స్ట్ ఇంకో కాలేజ్ చూపిస్తాడేమో అనుకుంటే కాలేజ్ ఏం చూపెట్టలే. ఆ 17 కాలేజ్ అనేది రిస్ట్రిక్ట్ చేసినాయి అంట రావద్దు అని చెప్పేసి మా అక్కని. సో ఆ 17 కాలేజ్ రావద్దని అని చెప్పేసి పోయి రూమ్ మీద ఒక బెంచ్ మీద కూర్చొని మన టాపిక్ ఇదేనా ఎవడు తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. ఏందక్క అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలి. ఇప్పుడు ఏంది 17 కాలేజెస్లో 10 కట్టేసిర్రు అని చెప్పిర్రు. రియాలిటీ ఏంటంటే కాలేజ్ జస్ట్ ఇలా గోడలు గట్టిగా వదిలేస్తే అయిపోతుందా? కాదు. మెడికల్ కాలేజ్ అంటే ఏంది, ఎన్ని ఫెసిలిటీస్ అవసరము, ఎక్విప్మెంట్ అవసరం పడతాయి, హై లెవెల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం పడుతుంది, హాస్టల్ అవసరం పడతాయి, ల్యాబ్లు అవసరం పడతాయి. మెడికల్ కాలేజ్ అంటే ఇది ఇట్లా స్కూల్ కట్టేసినట్టు కాదు, ఇట్లా స్కూల్ కట్టేసి వెళ్ళిపోయినట్టు కాదు కదా. ఆ వీడియోలో ఒక మెడికల్ ల్యాబ్ చూపించేసి ఉంటే మేబీ నమ్మేటోలో మేము. ఒక్క ల్యాబ్ చూపెట్లే, ఏం చూపెట్టే జస్ట్ బయటికి ఒక వీడియో తీసిర్రు, ప్రిన్సిపల్ రూమ్ బదులు వీడియో చూసిర్రు, మమ్మల్ని రాణిస్తలేరు అన్నాడు. తర్వాత 17 కాలేజెస్ రాణిస్తలే అన్నాడు, బిల్డింగ్ మొత్తం కట్టిరు అన్నాడు. అంటే అది సరే, ఈ పాయింట్ అన్ని పక్కకు పెడితే సెకండ్ పాయింట్ ఏమన్నాడు, వెంజన్స్ పాలిటిక్స్ అంట. అంటే ఏమన్నాడు అంటే ఇప్పుడు సిబిఎన్ గవర్నమెంట్ జగన్ గారు నడిపించిన ప్లాన్లన్నీ కావాల్సుకుని స్టాప్ చేస్తుంది. ఓకే, ఇది వెంజన్స్ పాలిటిక్స్ ఆడుతుంది, ప్రజల డెవలప్మెంట్ కోసం పట్టించుకోవట్లేదు అని అన్నాడు. అయితే నేను కొన్ని పాయింట్స్ ఇష్టం. ఓకేనా, ఇప్పుడు రియాలిటీ మాట్లాడుకుంటే పోలవరంని ఎవరు డిలే చేసిర్రు, అమరావతిని ఆపింది ఎవరు, అన్నా క్యాంటీన్స్ ని క్లోజ్ చేసింది ఎవరు? ఇప్పుడు ఏమన్నా లీడర్ అంటే అలాంటి ఆపోజిట్ పార్టీ ఏదున్నా సరే వాళ్ళు స్టార్ట్ చేసిన డెవలప్మెంట్స్ ని నడిపించుకుంటూ వెళ్ళాలి, కంటిన్యూ చేయాలని చెప్పి. మళ్ళీ ఇక్కడ ఇవి ఆపేసిర్రు, ఇంకా ఇవిగా చాలా ఆపేసిర్రు. మన దీని గురించి మాట్లాడరే.
అంటే మా అక్కకి అవి కనబడవులే, సైట్ కాదు. ఫోర్త్ పాయింట్ ఏంటంటే పీపీపీ వర్సెస్ గవర్నమెంట్ ప్రాపగండా. ఇప్పుడు యాక్చువల్ పీపీపీ ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఓకే, బేసిక్ గా ఓనర్షిప్ మొత్తం గవర్నమెంట్ దగ్గరనే ఉంటుంది, బట్ మేనేజ్మెంట్ ప్రైవేట్ ఉంటుంది. అయితే మనకు మెయిన్ ప్రాబ్లం ఇక్కడనే అవుతుంది అనమాట. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పీపీపీ ఎప్పుడైతే ఇవి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తారో, పలానా స్కూలే కానీ ప్రైవేట్ ఆర్గనైజేషనే కానీ ఇండస్ట్రీయే కానీ ఏదో ఒకటి కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఓకే, మెయింటెనెన్స్ ఇవి పెరిగినప్పుడు జర కాస్ట్ పెరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ ది మెడికల్ కాలేజెస్ కాబట్టి మెడికల్ కాలేజెస్ మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ మనీ వెళ్తుంది, క్రోర్స్ ఆఫ్ రూపీస్, అర్థమైందా? సో అలాంటి మెడికల్ కాలేజ్ పీపీపీ ప్లాన్ లో పుష్ చేయడం అంటే ఓకే, ఎందుకంటే తొందరగా డెవలప్ అవుతాయి, తొందరగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. కొన్ని థింగ్స్ టైంకి అవుతాయి, స్కెడ్యూల్ థింగ్స్ స్కెడ్యూల్ టైంకి అవుతాయి ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయితే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రైవేట్ సెక్టర్ కిందకి వచ్చేసినాయి అనుకో, ఇవి కరప్షన్ తగ్గిపోతుంది, కరప్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా తగ్గిపోతుంది. అప్పుడు ఆబ్వియస్లీ మీకు డెవలప్మెంట్ ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది ప్రైవేట్ దాంట్లో. అండ్ ఎస్పెషల్లీ మెడికల్ కాలేజెస్ ని పీపీపీ కింద పుష్ చేస్తే గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా ఒకటి మానిటర్ చేయాలి. ఏందది? కుదిరినంత వరకు లో ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్న స్టూడెంట్స్ కి సపోర్ట్ ఇస్తూ, ఓకే, రిజర్వేషన్ స్టూడెంట్స్ కి మంచి రిజర్వేషన్ అందేటట్టు చూసుకుంటే చాలు. అది మోర్ దాన్ ఇనఫ్. ఒక్క ఫ్యాక్టర్ ఏదైనా ప్రాబ్లం అవుతుంది మనకి, ఓకే, ఆ ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల. అది పక్కకు పెడితే నువ్వు ప్రాక్టికల్ గా ఆలోచించు, గవర్నమెంట్ హాస్పిటల్లో బాగుంటాయి, ప్రైవేట్ హాస్పిటల్ బాగుంటాయి. నీకు జ్వరం వస్తే ఎడికి పోతావు? ఆబ్వియస్లీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్రైవేట్కే పోతారు. డన్. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా ఉండదు. అరే లిటరలీ పేమెంట్ చేద్దామంటే పేటిఎం అది క్యూఆర్ కోడ్ స్కానర్ పని చేయదు. బెడ్స్ చాలా లిమిటెడ్ ఉంటాయి. హాస్పిటల్ ప్రిమిసెస్ మెయింటెనెన్స్ ఎంత థర్డ్ క్లాస్ ఉంటుంది మనకు తెలుసు. ఓకే, సో మనం కూడా ఏం చేస్తాము, గవర్నమెంట్ హాస్పిటల్ మోస్ట్లీ అవాయిడ్ చేస్తాము, ప్రైవేట్కి వెళ్ళడానికి ట్రై చేస్తాం. ఓకే, ఎందుకంటే హెల్త్ మ్యాటర్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ డే. సేమ్ థింగ్ హ్యాపెన్స్ అనమాట. గవర్నమెంట్ రన్ చేసే ఇన్స్టిట్యూషన్స్లో జర కరప్షన్, ఓకే, సరిగ్గా మెయింటెనెన్స్ చేయకపోవడం అండ్ నెగ్లిజెన్స్ చాలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఎవరైతే లెక్చరర్స్ చెప్పడానికి వస్తారో వాళ్ళకి ఎంత నెగ్లిజెన్స్ ఉంటుంది తెలుసా? స్టూడెంట్స్ ఉంటారు నేర్చుకుందాం మన క్లాస్లలో, బట్ లెక్చరర్స్ రారు, అంత నెగ్లిజెన్స్ ఉంటుంది. అంటే ఒకసారి గవర్నమెంట్ జాబ్ రాగానే, గవర్నమెంట్ టీచర్ జాబ్ రాగానే అందరు చిల్లర రాబోయే, అరే వద్దు రాబోయే, ఇంకేం రాబోయే, కష్టం ఉంటారు. అట్లా ఇప్పుడు అట్లనే ఉన్నారు మోస్ట్లీ. ఓకే, గవర్నమెంట్ ఎన్ని స్ట్రిక్ట్ చేసినా సరే రిగార్డింగ్ దిస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వర్క్ చేయించుకోవాలి వాళ్ళతో అని చెప్పేసి ఎంత స్ట్రిక్ట్ ఉన్న గవర్నమెంట్, దే ఆర్ ట్రయింగ్ డిఫరెంట్ వేస్ టు రిలాక్స్. పని వద్దు రాబోయే, మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొడదాం, ఆ మైండ్ సెట్ ఇంకా ఉంది. అందుకనే మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఏమైనా ఉన్నా సరే మనం గవర్నమెంట్ కంటే ఎక్కువ ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రిఫర్ చేస్తాము, గవర్నమెంట్ స్కూల్స్ కంటే ఎక్కువ ప్రైవేట్ స్కూల్స్ ప్రిఫర్ చేస్తాం. మళ్ళీ రెండు ఫ్యాక్టర్స్ లో మనం ప్రైవేట్ ని ప్రిఫర్ చేసినప్పుడు మెడికల్ కాలేజెస్ చాలా హైటెక్ స్టూడెంట్స్ ఉంటారు. బేసిక్ గా మెడికల్ స్టూడెంట్స్ అందుకే చాలా కష్టపడి చాలా మేధావులు ఉంటాయి, కానీ మెడికల్ స్టూడెంట్స్ అవ్వలేరు వాళ్ళు. అలాంటి మెడికల్ కాలేజెస్ ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కింద పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎఫిషియన్సీ ఇవన్నీ పెంచి కుదిరినంత ఫాస్ట్ గా, ఓకే, ఒక మంచి ఎన్వైరన్మెంట్ ప్రొవైడ్ చేయొచ్చు మనం బేసిక్ గా స్టూడెంట్స్ కి. దీంట్లో మీకు తప్పేం కనబడ్డది అడుగుతున్నా. ఆబ్వియస్లీ చిన్నగా ఉన్నప్పుడు మనం ప్రైవేట్ స్కూల్స్ ప్రిఫర్ చేస్తాం, సో దట్ దే ప్రొవైడ్ మచ్ ఎఫిషియన్సీ, మచ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇలా ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ప్రాబ్లం ఏమొచ్చింది అది మీరు ఆలోచించారు. ఇప్పుడు ఇదే మాట మీద మన ప్రశ్నకి ఏమంటది అంటే, గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ మచ్ బెటర్. జగన్ గారు ఆబ్వియస్లీ చాలా మంచి పని చేశారు, గవర్నమెంట్ స్కూల్స్ ని మంచిగా తయారు చేసి, ఓకే, వాటిని ప్రైవేట్ స్కూల్స్ తో కంపేర్ అయ్యేంత లెవెల్ ని వాటికి తీసుకురావడానికి ట్రై చేసిండు. గుడ్ వర్క్, నేను ఒప్పుకుంటా. ఎందుకంటే ఐ హావ్ నెవర్ సీన్ గవర్నమెంట్ స్కూల్ ఆ లెవెల్లో మంచిగా ఉండడము. ఈ ప్రశ్నకి ఏం చేసిందంటే, గవర్నమెంట్ స్కూల్ ఆ ఎడ్యుకేషన్ లెవెల్ ని తీసుకుపోయి మెడికల్ దాంతో కంపేర్ చేస్తుంది. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? లిటరలీ మా అక్కకి తెలియలేదని నాకు అర్థమైపోయింది. ఒక మెడికల్ కాలేజ్ ల్యాబ్ పెట్టడానికి ఎంతైతే ఖర్చు అవుతుందో, ఓకే, ఆ ఖర్చులో కమ్సే కమ్ 3-4 స్కూళ్ళు లేపేయచ్చు. మెడికల్ కాలేజెస్ మెయింటైన్ చేయడం చాలా కష్టం రా బాబు, క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అయిపోతుంది. మా అక్క ఏం చేస్తా అంటే పోయి చిన్న పోర్లు ఎడ్యుకేషన్, ఓకే, ఎల్కేజీ యూకేజీ ఈ నర్సరీ ఈ 10th క్లాస్ ఈ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ ని తీసుకొని మెడికల్ కాలేజ్ తో కంపేర్ చేస్తారు. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ ఏమైనా లెక్క ఉందా? నువ్వు ఆలోచించు. మెడికల్ కాలేజెస్ మెయింటైన్ చేయడం ఎంత కష్టం. నీకు తెలిస్తే మెడికల్ కాలేజ్ ఓరియంటెడ్ పీపుల్ ఉంటే వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు కుల్లా. స్కూల్స్ ఎంత మంచిగా మెయింటైన్ చేసినట్లు కాలేజీని మెయింటైన్ చేయలేరు అంటే చేయలేరు. స్కూల్స్ అంటే ఏంది, 4 గోడలు కట్టి 10 బెంచ్లు వేసేసి చిన్న పోర్లను తీసుకొచ్చి కూర్చోబెట్టి స్కూల్ అయిపోతుంది అది. బట్ మెడికల్ కాలేజ్ అట్లా కాదు, పెద్ద ల్యాండ్, ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ కావాలి, మల్టిపుల్ బ్లాక్స్ కావాలి, క్లాస్ రూమ్లతో పాటు మంచి మంచి ల్యాబ్లు, ఎక్విప్మెంట్, ఫ్యాకల్టీ, హాస్పిటల్ ఫెసిలిటీస్ ఇవన్నీ క్రియేట్ చేయడానికి క్రోర్స్ ఆఫ్ రూపీస్ అవుతుంది. ఎంత పిచ్చిగా, ఎంత ఫూలిష్ గా ఈ మెడికల్ కాలేజ్ ఈ సిస్టమ్ ని తీసుకుపోయి స్కూల్ కి ఎంత మంచిగా చేసిండు. అలాంటిది చేయలేడా? కష్టం రా బాబు. బ్రెయిన్ ఉన్నాడు ఓన్గా అర్థమైపోతుంది, చాలా కష్టం.
ఇంత ఫూలిష్గా మాట్లాడుతుంది మా అక్క. ఏం చెప్పాలి? మళ్ళీ హాట్ టాపిక్లు కావాలి, హాట్ టాపిక్. మా అక్క ఇంకో బేకార్ పాయింట్, బక్వాస్ పాయింట్ మాట్లాడుతుంది. ఏం తెలుసా అది? గవర్నమెంట్ స్కూల్ టీచర్లు చాలా వెల్ ఎడ్యుకేటెడ్ ప్రైవేట్ స్కూల్ టీచర్ కంటే. గవర్నమెంట్ స్కూల్లో టీచర్లకి పెద్ద పెద్ద సర్టిఫికేట్ ఉంటే ప్రైవేట్ స్కూల్లో టీచర్లకి జస్ట్ 10th ఫెయిల్ అయినా సరే వాళ్ళు టీచర్లు అయిపోతారు అంట. గవర్నమెంట్ స్కూల్ టీచర్ అవ్వాలంటే దేని క్రాక్ అన్ ఎగ్జామ్, దానికి సర్టిఫికేట్లు అవసరం, ఆల్ గుడ్, మంచి పాయింటే. బట్ ఎంతమంది గవర్నమెంట్ టీచర్లు లెక్క పొంటి రెస్పాన్సిబిలిటీ తీసుకొని టైం ఎథిక్స్ మెయింటైన్ చేసి స్టూడెంట్ కి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు? వాళ్ళు ఇస్తలేరనే కదా. వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చే వరకే అవన్నీ మెయింటైన్ చేస్తారు. మంచి ఎడ్యుకేషన్, సర్టిఫికేట్. ఒకసారి గవర్నమెంట్ జాబ్ రాగానే జాబ్ వచ్చేసింది, ఇంకా రిలాక్స్ మేము అని చెప్పి రిలాక్స్ అయిపోయి వాళ్ళ డెలివరీ ఏదైతే ఉంటుందో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా బేకార్ ఉంటుంది. అందుకనే మనం ఏం చేస్తారు, మన పోరల్ని తీసుకొని ప్రైవేట్ స్కూల్లో వేస్తాం. ఎందుకు? క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మెయింటైన్ చేస్తారు, టైం ఎథిక్స్ మెయింటైన్ చేస్తారు, అన్ని ప్రాపర్గా అవుతాయి. నెగ్లిజెన్స్ మెయింటైన్ చేస్తే కుత్త చెక్కేస్తారు ప్రైవేట్లలో. అందుకే మనం తీసుకొని ప్రైవేట్లలో వేస్తాం. ఇప్పుడు ప్రైవేటైజేషన్ ఎందుకు అంత ఇంపార్టెంట్ నేను చెప్తా. మోడీ గవర్నమెంట్ వచ్చి 10 years అవుతుందా, 12 years అవుతుందా? ఓకే, మోడీ గవర్నమెంట్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఈ గవర్నమెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రైవేట్ లకు పుష్ చేసేటప్పుడు ఇట్లనే చాలా లొల్లిలైనాయి. బేసిక్ గా లొల్లిలైనా సరే ఈ లాస్ట్ 10-12 years లో ఎంత డెవలప్మెంట్ అయింది, ర్యాపిడ్ గా గ్రో అయినాం మనం. నీకు జస్ట్ చెప్పేస్తా ఏ సెక్టర్స్ ని ప్రైవేటైజేషన్ చేసిర్రో. ఫస్ట్ వచ్చేసి ఎయిర్పోర్ట్ ని పీపీపీ ప్లాన్ కింద వేస్తే మంచి మంచి ఎయిర్పోర్ట్లు బిల్డ్ చేసిర్రు, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ బిల్డ్ చేసిర్రు, టూరిజం అండ్ ట్రావెల్స్ పెరిగినాయి మంచిగా. ఆ టెలికాం సెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ BSNL, ఇంకోటి MTNL, ఇవి మొనోపోలీ ప్లే చేస్తుండే టెలిఫోన్ సెక్టర్లో. ఓకేనా, అప్పట్లో మనకి రేట్లు ఎంత ఉండే, బేసిక్గా కాల్ చేయడానికైనా కలపడానికైనా డేటా ప్యాక్ అయినా మనకి ఎంత కాస్ట్ తక్కువైంది. జియో ఇప్పుడు 300కి నువ్వు ఒక నెల మొత్తం వాడుతావు, అన్లిమిటెడ్ 1 GB డేటా డైలీ. ఒకప్పుడు 1 GB డేటా వేసుకోవాలంటేనే నీకు 50-70 రూపాయలు సమ్ ఇస్తుండే మరి ఇప్పుడు. సో అవి హెల్ప్ అవుతాయి ఇన్ సమ్ వేస్. ప్రైవేట్ కంపెనీస్ చాలా ఉంటాయి సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి. అప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కువ మంది సప్లయర్స్ ఉండడం వల్ల ఆటోమేటిక్ రేట్ తగ్గిపోతుంది. లేకపోతే BSNL, MTNL లెక్క మొనోపలి ప్లే చేసినప్పుడు హై రేట్స్ ఉండేవి టెలికాం సెక్టర్. అండ్ అవే కాకుండా పోర్ట్స్, అవే షిప్ యార్డ్ పోర్ట్స్, ఈ పోర్ట్స్ కూడా కొంచెం ప్రైవేటైజేషన్ చేసినాక కార్గో హ్యాండ్లింగ్ డబుల్ అయిపోయింది, మంచి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లు అవుతున్నాయి. అండ్ ఓవరాల్గా లాజిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో యాజ్ యూజువల్ చెప్పినట్టు ఓకే మల్టిపుల్ ప్రొవైడర్స్ వచ్చేస్తారు ప్రైవేటైజేషన్ చేయగానే. ఆ మల్టిపుల్ ప్రొవైడర్స్ రాగానే ఆటోమేటిక్ రేట్లు తగ్గిపోతాయి కొంచెం. సేమ్ అదే థింగ్ అయింది ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్లో. ఆ 4th వన్ ఈ హైవేలు ఏవవుతున్నాయో, హైవేస్ రీసెంట్గా చాలా పెద్ద పెద్ద హైవేలు కన్స్ట్రక్ట్ చేసారు. అయినో కొన్ని హైవేస్ అక్కడక్కడ డ్యామేజ్ అయినాయి కానీ పూర్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్. బట్ మోస్ట్ ఆఫ్ ది హైవేస్ చాలా మంచిగా ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద హైవే, లాంగ్ హైవేలు. ఇప్పటి వరకు ఇండియాలో అంత లాంగ్ హైవేస్ బిల్డ్ కాలేవు. అలాంటివి బిల్డ్ అయినాయి, అది కూడా ఫాస్ట్ పేజ్లో. ఎట్లా? ప్రైవేటైజేషన్ చేసినందుకు. అండ్ ఇలాంటి ప్రైవేటైజేషన్ చేసినప్పుడు ప్రైవేట్ కంపెనీలకి ఇలాంటి ప్రాజెక్ట్స్ అప్పచెప్పినప్పుడు హై ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఫాస్ట్ పేజ్ లో అవ్వడం ఒక లెక్క, అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా అంతే ఫాస్ట్ క్రియేట్ అవుతుంది. ఈ థింగ్స్ హెల్ప్ చేస్తాయి. నేను చెప్తా బేసిక్గా CBN ఏం చేద్దాం అనుకుంటుంది ప్రజెంట్ గా అంటే, ఎక్కడైతే మోడీ గవర్నమెంట్ ఏదైతే ఇంప్లిమెంట్ చేసిందో గుజరాత్లో, ఓకే, ఆర్ఎల్స్ బీజేపీ రూలింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కుదిరినంత మటుకు వాటి గవర్నమెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేటైజేషన్ చేసినాక ఆ పలానా స్టేట్ గ్రోత్ ఎక్కువైపోయింది మంచిగా. సో సేమ్ థింగ్ అప్లై చేద్దామని ట్రై చేస్తున్నాడు అంతే. ఇది ఎస్పెషల్లీ ఇప్పుడు మెడికల్ కాలేజెస్ గురించి కాబట్టి జర్రా లో ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్న స్టూడెంట్స్ కోసము అండ్ రిజర్వేషన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎస్పెషల్లీ స్పెషల్ ప్రివిలేజెస్ ఇచ్చి వాళ్ళకంటూ సపరేట్ గా కుదిరినంత వరకు హెల్ప్ అందిస్తే మోర్ దాన్ ఇనఫ్. మంచిగా ప్రైవేట్ కాలేజెస్ చాలా బాగా డెవలప్ అయిపోతాయి, తొందరగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరుగుతుంది, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీ, హాస్పిటల్, ఫ్యాకల్టీ ఇవన్నీ మంచిగా క్వాలిటీ దొరుకుతుంది. అప్పుడు మెడికల్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయ్యే వాళ్ళు చాలా టాప్ ర్యాంక్ ఉంటారు. సో ఈ థింగ్స్ హెల్ప్ చేస్తాయి. ఈ గొర్రె మాటలు బయాస్డ్ పీపుల్ ఉన్నారు అనుకో, అమ్మేస్తారు అమ్మరు. ఓనర్షిప్ గవర్నమెంట్ దగ్గరనే ఉంటుంది, బట్ మేనేజ్మెంట్ ప్రైవేట్ చేస్తుంది. ఆ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. అందుకే PPP, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అర్థమైందా? నన్ను అడిగితే స్టేట్ డెవలప్మెంట్ ఫాస్ట్ కావాలి, ఎంప్లాయ్మెంట్ ఎక్కువ క్రియేట్ కావాలి అంటే బెటర్ ప్రైవేటైజేషనే. బట్ యాజ్ యూజువల్ చెప్పినట్టు స్టూడెంట్స్ కోసం ఎస్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్ట్రా కేర్ తీసుకొని లో ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్పెషల్గా సపోర్ట్
అండ్ రిజర్వేషన్ స్టూడెంట్స్కి మంచి సపోర్ట్ ఇస్తే చాలు. స్టేట్ గ్రోత్ అవుతూనే ఉంటుంది, ఓకే, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతూనే ఉంటుంది, అండ్ కుదిరినంత వరకు కరప్షన్ తగ్గుతుంది, డెవలప్మెంట్ కాన్స్టెంట్గా ఉంటుంది. అదొకటి మెచ్చుకోవచ్చు. అది థింగ్స్, ఓకేనా. సో మా అక్క చెప్పిన మ్యాటర్లలో వడకుర్రి, ఇది ఓవరాల్ ఫ్యాక్ట్, కుల్లా చెప్పినా మీకు ఉన్నమాట, ఏం హైట్ చేయలే. నేను మ్యాటర్ మీకోసం కలెక్ట్ చేసి మాట్లాడతా లిటరల్లీ నేను, ఓకే. ఐ డూ ఏ లాట్ ఆఫ్ బ్యాక్ అండ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనమాట. ఇప్పుడు వచ్చి అంటారు బ్రో గ్రౌండ్ రిపోర్ట్ చేయి. అరే గ్రౌండ్ రిపోర్ట్లు ఏమి ఉండదురా, నిజం చెప్తున్నా. గ్రౌండ్ రిపోర్ట్లు ఏముండదు. గ్రౌండ్ రిపోర్ట్లో సింపతి దెంగుడు ఒకటే ఉంటుంది. చూడు నేను ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి పోయి మరీ షూట్ చేసిన అని చెప్పి సింపతి దెంగుతారు. బట్ అక్కడ ప్రాక్టికల్గా పాయింటే లేదు. ఒక కాలేజ్కి పోయిందంట, ఆ కాలేజ్ వాళ్ళు బయటికి వెళ్ళి కొట్టిరంట, తత్వ 17 కాలేజెస్ ట్రై చేసిరంట, ఏ కాలేజ్ వాళ్ళు రానిలేరంట. చెప్తే నమ్మేటట్టు ఉండాలి బేసిక్గా. అదే కాకుండా పోనీ బయటకు వచ్చి ఏమైనా సెన్సిబుల్ గా మాట్లాడిందా మా అక్క అంటే, సెన్సిబుల్ గా ఏం మాట్లాడలే. చిన్న పోర్ల స్కూల్ ఎడ్యుకేషన్ నాడు నేడు జగన్ చేసింది, అది తీసుకుపోయి మెడికల్ కాలేజ్ లో కంపేర్ చేస్తుంది. ఒక్క మెడికల్ కాలేజ్ నడిపే పైసలల్లా 10-20 స్కూల్ నడిపేయచ్చు, ఇంకెక్కడే నడపచ్చు, ఓకే. ఇలాంటి అక్కల్ని మీరు ఫాలో అయ్యచ్చు, మీకు ఓవరాల్ నాలెడ్జ్ రాదు, ఓకే. గాడిది కూడా గొడ్డు కష్టం పడుతుంది, బట్ దానికి కూడా వాల్యూ ఇవ్వడు, గుర్రానికే వాల్యూ ఇస్తుంది. చదవనమాట. ఉన్న కాడ మా ఆంధ్ర దోసాన్ని కాల్ కొట్టి మ్యాటర్ ఏందో కనుక్కోరా అంటే, వాడు కొన్ని మ్యాటర్లు కనుక్కుని, నేను కొన్ని సర్వే చేసిన, కొంతమంది అఫీషియల్స్తో మాట్లాడినా, ఎంతవరకు రైట్ ఎంతవరకు రాంగ్ ప్రైవేటైజేషన్ అని వాళ్ళు చెప్పిన థింగ్సే మీకు షేర్ చేయండి, ఓకేనా. మీకు కుల్లా ఒకసారి కూర్చొని మొత్తం ఆలోచించి కూడా మీకు అర్థమవుతుంది ఏంది రైట్ ఏంది రాంగ్ అని. అండ్ మీకు ఎట్ ది ఎండ్ ఆఫ్ డే స్టేట్ డెవలప్మెంట్ ఈస్ అ మెయిన్ థింగ్. అది ప్రైవేటైజేషన్ అవుతుందా అవుతలేదు అది పక్కకు పెడితే, స్టేట్ డెవలప్మెంట్, గ్రోత్, రెవెన్యూ, జాబ్ క్రియేషన్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రాపర్ ఎంప్లాయ్మెంట్, అన్ని థింగ్స్ కరెక్ట్ గా వర్క్ అయితేనే మజా వస్తుంది, స్టేట్ డెవలప్ అవుతుంది. థింగ్స్ ప్రైవేట్ చేసినందుకే కదా సడన్ గా ఇంత గ్రోత్ వచ్చింది ఇండియాకి. పుట్టుకొస్తుంది ఎకానమిక్ గ్రోత్ అంతగానో. మేనేజ్మెంట్ ప్రైవేట్ అయిపోతుంది, బట్ ఓనర్ గవర్నమెంట్ ఉంటుంది. ప్రైవేటైజేషన్ చేస్తేనే పబ్లిక్కి మంచి క్వాలిటీ ఆఫ్ థింగ్స్ డెలివర్ అవుతాయి, అర్థమైందా. సో అది మ్యాటర్. హోప్ యూ గైస్ అండర్స్టాండ్ ది హోల్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినైతే ప్లీజ్ మేక్ షూర్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బై. మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. ఎటువంటి అక్కలను నమ్మొద్దు, మళ్ళీ చెప్తాను. బై.